బాగా పనిచేశారా ప్రభుత్వానికి అనేటువంటి నెపంతో మరి ఈనాడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళని అందరినీ ఎవరైతే బాగా పనిచేశారో రాష్ట్రం కోసం వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టేసి వేకెన్సీ రిజర్వ్ అని విఆర్ అనే దాంట్లో తీసుకుపోయి దాదాపుగా 199 మంది వివిధ అధికారులు అంటే ఐపీఎస్ ఆఫీసర్లు దాదాపు 20 మంది పైన ఎస్పీ క్యాడర్లోను అడిషనల్ ఎస్పీ క్యాడర్లోను డిఎస్పీ క్యాడర్లోను అదేవిధంగా సిఐ క్యాడర్తో పాటు కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ వీళ్ళందరినీ దాదాపుగా మరి 199 మంది అధికారులతో పాటు కానిస్టేబుల్ను కూడా దాదాపు 100 మంది పైగా ఈ రోజున పోస్టింగ్స్ ఇవ్వకుండా వాళ్ళని గాలికి వదిలేశారు ఈ ఉన్నటువంటి ప్రభుత్వం. ఎప్పుడు చూడలేదు ఇంతవరకు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి, ఎన్నో పార్టీలు వచ్చాయి పోయాయి, కానీ ఒక పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఏదైతే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తుందో అలాంటి పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అధికారులని అడిషనల్ డీజీ క్యాడర్లోను ఐజీ క్యాడర్లోను డిఐజీ క్యాడర్లోను ఎస్పీ క్యాడర్లోను ఉన్నటువంటి అధికారులని ఈ విధంగా పక్కన పెట్టి మరి వాళ్లకు జీతాలు ఇవ్వకుండా 14 ఏదైనా ఉద్యోగి ఏం చేస్తాడు? ఉద్యోగం ఎందుకు ఉద్యోగంలో చేరతాడు? అతనికి నెల జీతం వస్తుంది, ఫ్యామిలీని పోషించుకునే దానికి వీలుగా ఉంటుంది అనేటువంటి ఆ ఉద్యోగాల్లో చేరితే ఆ యొక్క జీతం ఇవ్వకుండా వాళ్ళని పక్కన పెట్టేశారు. మరి మొన్న చూస్తూ ఉన్నాం. వీళ్ళందరినీ కూడా ఎవరైతే విఆర్లో ఉన్నారో ఈ అధికారులందరినీ కూడా హెడ్ క్వార్టర్ ఆఫీస్కి రండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిస్తే వాళ్ళు చాలా ఆశతో పాపం అక్కడి నుంచి అన్ని ఊర్లలో ఎవరైతే అధికారులు ఇంతకుముందు ఆ యొక్క స్టేషన్లో పనిచేస్తున్నారో ఆ యొక్క అధికారులను విఆర్లో పెట్టిన తర్వాత వాళ్ళ హెడ్ క్వార్టర్ ఏది ఉంటుంది, ఎక్కడైతే పనిచేస్తుంటారో అక్కడే హెడ్ క్వార్టర్. వాళ్ళ భార్య పిల్లలు అక్కడే ఉంటారు, అక్కడే చదువుకుంటుంటారు, పిల్లలు ఫ్యామిలీ అక్కడ ఉంటుంది, ఆయన కూడా అక్కడే ఉంటాడు. వాళ్ళకు జీతము ఈ 14 నుంచి ఇవ్వకపోగా వాళ్ళందరినీ రమ్మంటే అబ్బా మాకేదో పోస్టింగ్స్ ఇస్తారేమో అని చెప్పేసి ఇక్కడికి వస్తే పోస్టింగ్స్ ఇవ్వకపోగా వాళ్ళని ఏదో అంటారు చూడండి, మరి కూలి వాళ్ళతో సమానంగా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులాగా ఏమండి మీరు హెడ్ క్వార్టర్లో రెగ్యులర్గా పొద్దున సాయంత్రము వచ్చి సంతకాలు పెట్టాలి అని చెప్పి నిర్బంధిస్తున్నారు వాళ్ళని. అంటే వాళ్ళు ఎక్కడుండాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను అనంతపూర్లో పనిచేస్తూ అతను విఆర్లో పెడితే ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు చదువుకుంటూ ఉంటారు, వాళ్ళ భార్య ఫ్యామిలీ అంతా కూడా అనంతపూర్లో ఉంటుంది, ఈయన కూడా అనంతపూర్లో ఉంటుంది. ఆయన ఇక్కడికి వచ్చి హెడ్ క్వార్టర్లో రోజు పెట్టాలంటే ఇక్కడ ఏమీ పోస్టింగ్ లేకుండా ఇక్కడ ఒక సంసారం ఆయన పెట్టుకుని ముందే జీతం లేకుండా ఇక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు తీసుకుని ఆయన రోజు సంతకాలు పెట్టి చేయాలట. ఏంటి వేకెన్సీ రిజర్వ్ అనేది? వాళ్ళని అవమానపరుస్తున్నారా? లేకపోతే వాళ్ళు ఒక్కోసారి చెబుతున్నారు హెడ్ ఆఫీస్ నుంచి వేకెన్సీ రిజర్వ్ అంటే వాళ్ళంతా కూడా డ్యూటీలో ఉన్నట్టే, సర్వీస్లో ఉన్నట్టే వాళ్ళకి అని చెప్పి చెబుతున్నారు. కానీ మరి నీకు డ్యూటీలో ఉంటే వాళ్ళు ఎందుకు శాలరీస్ ఇవ్వట్లేదు మీరు వాళ్ళకి? అలాగా వాళ్ళని అవమానపరచడము. వాళ్ళందరూ దాదాపుగా 100 మంది పైగా నిన్న హెడ్ క్వార్టర్లో డీజీపీ దగ్గర మన తిరగబడడం జరిగింది. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక పోలీసు సిస్టమ్ ఏంటంటే యూనిఫామ్ వేసుకున్న తర్వాత వాళ్ళు సుపీరియర్ ఆఫీసర్కి ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటారు. ఎంతకాలం అని చూస్తారు? కడుపు మండుతూ ఉంటే ఎంత పెద్ద అధికారి అయినా కానీ వాళ్ళంతా కూడా తిరుగుబాటు చేశారు. ఏమండి మీరు మాకు జీతాలు ఇవ్వకపోగా, మాకు పోస్టింగ్స్ ఇవ్వకపోగా, పొద్దున్నే వచ్చి సాయంత్రం వచ్చి మేమేదో తప్పు చేసినట్టుగా సంతకాలు పెట్టమంటున్నారు అని చెప్పి వాళ్ళంతా కూడా తిరుగుబాటు చేసినటువంటి సంఘటన చూస్తూ ఉన్నాం. ఈరోజు నేను కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీ గారిని, అయ్యా కొత్త సిస్టమ్స్ ఈ రాష్ట్రంలో దయచేసి తీసుకురండి. ఉద్యోగులకు సంబంధించి
మీరు కావాలని కచ్చబెట్టుకొని సాధిస్తున్నారే తప్ప వేరే విధంగా కాదు. వాళ్ళందరికీ కూడా ఎవరైతే మీరు విఆర్లో పెట్టారో, సస్పెన్షన్లో కావాలని పెట్టారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగుల్లోకి తీసుకొని వాళ్ళందరికీ కూడా పోస్టింగ్స్ ఇచ్చి ఇమీడియట్గా వాళ్ళకి రావాల్సినటువంటి యొక్క శాలరీస్ని పే చేసి వాళ్ళ ఫ్యామిలీస్ని ఆదుకోవాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా డీజీపీ గారికి, ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. డీజీపీ గారు కూడా ఒక అధికారే, ఆయన కూడా ఒక ఐపీఎస్ అధికారే, ఒక ఎస్పీ నుంచి ఐజీ నుంచి డీజీపీ అయిన అతను అధికారే. ఆయన కింద పనిచేసేటువంటి అధికారుల యొక్క వెల్ఫేర్ చూడాల్సినటువంటి బాధ్యత డీజీపీ మీద ఉంది. రోడ్డు మీద పోయే వాళ్ళలాగా వాళ్ళని వచ్చి మీరు రోజు సంతకం పెట్టమంటే దాని అర్థమేంటి? అసలు డీజీపీ అర్థం చేసుకోవాలి. ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి ఒక అధికారిని మీరు ఎంత అవమానపరుస్తున్నారో, మీ తోటి ఉద్యోగిని మీతో కలిసి పనిచేస్తున్నటువంటి మీ డిపార్ట్మెంట్ శాఖలో రాత్రింబవళ్ళు పనిచేస్తున్నటువంటి పోలీస్ శాఖలో ఉన్నటువంటి అధికారులను ఇలాగా తీసివేసి మాట్లాడడం అనేది పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా డీజీపీకి తెలియజేస్తూ ఉన్నాను.